అందరికీ నమస్తే అండి. బహుశా దేశంలో మనం ఊహించనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయండి. ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ ఆయన సుప్రీంకోర్టు ఇస్తున్న జడ్జిమెంట్స్ని ఉద్దేశించి మొన్న కొన్ని కామెంట్స్ చేశారు. అసలు సుప్రీంకోర్టు ఏమైనా సూపర్ పార్లమెంట్లో తయారవుతుంది, వాళ్ళు రాష్ట్రపతిని ఆదేశించడం ఏంటి, రాష్ట్రపతికి ఒక నిర్దేశిత గడువు ఇవ్వడం ఏమిటి, నా జీవితంలో నేను ఇటువంటి రోజు చూస్తాను అనుకోలేదు అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ ఏంటనేది మీరు ఒకసారి ఫాలో అయ్యే ఉంటారు, వీలైతే చూడండి, చదవండి. ఎందుకు ఆయన ఆ కామెంట్స్ చేశారు, ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏమిటి? రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటో సందర్భం, ఈ వక్ఫ్ బిల్లు ఉంది కదా, దాన్ని చట్టం చేశారు కదా, దాని మీద సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు దాఖలైతే ఆ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది, కేంద్రానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. అసలు మీరు ముస్లిం బోర్డుల్లో ముస్లిమేతర వ్యక్తులను పెట్టాలనుకుంటున్నారు, మరి హిందూ బోర్డుల్లో ముస్లిమ్స్ని పెట్టుకుంటారా అని అడిగింది. అలాగే మేము మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే వరకు మీరేమీ డీనోటిఫై చేయొద్దు ల్యాండ్స్ అని చెప్పింది. అలాగే కేంద్రానికి ఒక వారం రోజులు టైం ఇచ్చింది, మీరు ఈలోగా మీ వాదన వినిపించండి, మీరు ప్రమాణ పత్రం దాఖలు చేయండి అని గడువు ఇచ్చింది. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే కొంత ఇన్వాల్వ్ అయింది వక్ఫ్ చట్టం విషయంలో. పాపం వాళ్ళు ఆ వక్ఫ్ చట్టం చేయడానికి జేపీసీ వేశారు, దాదాపుగా ఒక 8 నెలలు టైం తీసుకున్నారు. వాళ్ళు అంత ఆషామాషిగా చట్టం తయారు చేయలే. ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు, దాదాపుగా ఒక 150 రోజులకు పైగా కమిటీ రకరకాల అభిప్రాయాలు తీసుకుంది, రకరకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చట్టం చేశారు. అంత కష్టపడి చట్టం చేశాక సుప్రీంకోర్టు సింపుల్గా ఇలా మాట్లాడడాన్ని కేంద్రం జీర్ణించుకోలేకపోతుంది. అది ఒకటో పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటి, తమిళనాడు శాసనసభలోనూ శాసనమండలిలోనూ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ గారు సంతకం చేయాల. దాదాపుగా 2023 నవంబర్ నుంచి ఈ ఇష్యూ ఉంటే సుప్రీంకోర్టు రీసెంట్గా రాష్ట్రపతి గారిని అలాగే గవర్నర్ ఈ కార్యనిర్వాహక వ్యవస్థకి ఒక గడువు ఇచ్చింది. మీ దగ్గరికి ఏమైనా బిల్లులు వస్తే మీరు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి, 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేమే దానికి ఆమోదించేస్తాం, అవి చట్టాలు అయిపోతాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో కేంద్రానికి కాలింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంటుంది, మేబీ ఏ పార్టీ అయినా ఉండొచ్చు, రాష్ట్రాల్లో అధికారంలో వేరే ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు కేంద్రంలో ఉన్న పార్టీలకు రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దేశంలో చూసుకుంటే తమిళనాడు, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కేంద్రం అంటే బీజేపీ గిట్టని పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు గవర్నర్ల ద్వారా అక్కడ రాజకీయాన్ని శాసించాలనుకుంటారు, అక్కడ పవర్ని నడిపించాలనుకుంటారు. అలా నడిపించే క్రమంలో ఈ గ్యాప్స్, ఈ బిల్లులకు ఆమోదం తెలకపోవడం అది ఇది అవుద్దనమాట. సో 2021లో స్టాలిన్ ప్రభుత్వం 2021లోనే స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఈ కేంద్రం అలాగే చేస్తోంది. వాళ్ళు 192కు పైగా బిల్లులు శాసనసభలో ఆమోదిస్తే 183 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఒక 10 బిల్లులను మాత్రం అలా హోల్డ్ చేశారు. దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఈ విషయం సుప్రీంకోర్టులో నలిగితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది, గవర్నర్లకి ఖచ్చితంగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని. దీన్ని ఉద్దేశించి కేంద్రానికి మండి బహుశా జగదీప్ ధన్కర్ గారు ఆయన వ్యక్తిగత కామెంట్స్ కాకపోవచ్చు, మేబీ కేంద్ర పెద్దలే ఆ కామెంట్స్ చేయించి ఉండొచ్చు కాక. ఈవెన్ కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి ఆయన కూడా కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు మీద. సో అవన్నీ కూడా మీరు పక్కన చూడండి ఒకసారి ఏం మాట్లాడారు అనేది. సో ఇక్కడ మనం ఒకసారి కొంచెం కంక్లూజన్ పాయింట్ నేనేం చెప్తానంటే, రాజ్యాంగంలో 200వ అధికరణ ఉంది, 200 ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనం ఒకసారి చూస్తే అసెంట్ టు బిల్స్ అంటే ఈ బిల్లులు ఆమోదానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే రాజ్యాంగంలో, వెన్ ఏ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ స్టేట్ హ్యావింగ్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ has been passed by both houses of the legislature of the state, it shall be presented to the governor. For the governor shall declare either that he assents to the bill or that he withholds assent therefrom or that he reserves the bill for the consideration of the president. అంటే ఆయన దగ్గరకు శాసనసభ శాసనమండలి ఆమోదించిన బిల్లులు గవర్నర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆమోదించాలి, లేదా కొన్ని సవరణలు సూచించి తిరస్కరించాలి, లేదా రాష్ట్రపతి గారికి పంపించాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి, అక్కడే పెట్టుకోవడానికి లేదు. ఆ తర్వాత పాయింట్ చదివితే, ప్రొవైడెడ్
దట్ ద గవర్నర్ మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ టు హిమ్ దట్ ద బిల్ ఫర్ అసెంట్. అర్థమైంది కదా, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉందండి. ఇక్కడ రూల్ ఏముందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది నేను అఫీషియల్గా రాజ్యాంగం యొక్క ప్రతిని తెప్పించుకొనే చదువుతున్నా. అలాగే దీన్ని తెలుగులో అఫీషియల్గా రాజ్యాంగం డాక్యుమెంట్ నేను డౌన్లోడ్ చేసుకొని తెలుగులో కూడా చదువుతున్నాను. ఈ తెలుగు మేబీ గ్రాంధిక భాషలో ఉంటుంది కాబట్టి ఎవరికి అర్థం కాకపోవచ్చు, వ్యవహారిక భాషలోనే చదువుతాను. శాసనసభచే లేదా శాసన పరిషత్తు గల రాజ్యం విషయంలో ఆ రాజ్య శాసన మండలి యొక్క ఉభయ సభలంచే, అంటే ఇదంతా మీకు అర్థం కాదులే కానీ. సో ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అదే తెలుగులో ఉంది. తెలుగులో కూడా మీకు పక్కన పెడుతున్నాను, వీలైతే చదవండి. సో ఇక్కడ క్లియర్గా దీని ఇంటెన్షన్ ఏంటయ్యా అంటే బిల్లులు ఆమోదించడానికి గవర్నర్లకు కాలపరిమితి లేదు, రాష్ట్రపతికి కానీ కాలపరిమితి లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే ఉంది. ఒకవేళ ద్రవ్య వినియమ బిల్లు అయితే, అంటే మనీ రిలేటెడ్ ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు అయితే 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉంది. నెల నుంచి 6 నెలలని ఉంది. దానిలో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని ఉంది గవర్నర్లో లేదా రాష్ట్రపతిలో. సో ఇక్కడ రాజ్యాంగంలో రూల్ లేదు, కానీ సుప్రీంకోర్టు రూల్ పెట్టింది 3 నెలల్లోగా రాష్ట్రపతి సంతకం చేయాలి, ఆమోదించాలి, లేదా 3 నెలల్లోగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి అని. ఇది రాజ్యాంగ సంక్షోభానికి తలెత్తే అంశం. ఇక్కడ మన భారతదేశ రాజ్యాంగంలో మన దేశాన్ని, మన ప్రజలను, మనల్ని పరిపాలించడానికి మన రాజ్యాంగం ఒకటి ఉంది. సో ఈ రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఆధారంగానే పరిపాలన ఉండాలి. సో పరిపాలన కోసం కొత్తగా ఏదైనా చట్టం చేయాలన్నా ఆ రూల్స్ని అతిక్రమించకూడదు, అంటే ఆ ఆర్టికల్స్ని అతిక్రమించకూడదు. సో ఇక్కడ 3 వ్యవస్థలు కూడా దాన్నే ఫాలో అవ్వాలి. దానిలో ఉన్న పాయింట్ని, దానిలో ఉన్న అంశాన్ని గుర్తు చేస్తూ వాటి ఆధారంగానే పరిపాలించాలి లేదా ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, 3 నెలలు గడువు విధించింది రాష్ట్రపతికి. అక్కడ వచ్చింది పేచీ. అసలు మీరు గడువు విధించడం ఏంటి, 3 నెలలు రాష్ట్రపతి అధికారాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారు అనేది ఇక్కడ కేంద్రం వాదన. ఈ 2 విషయాల్లో కేంద్రానికి మండింది. అసలు అంటే బేసిక్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చూసే ఉంటాం. దేశంలో సుప్రీంకోర్టు ఎవరికైనా శిక్ష విధిస్తే, ఒక యావజ్జీవ శిక్ష విధిస్తే రాష్ట్రపతి గారు దానికి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా, మనం చూసే ఉంటాం. అలాగే రాష్ట్రాల స్థాయిలో అయితే గవర్నర్ కూడా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా హైకోర్టు విధించిన శిక్షలకు. అంటే దాని అర్థం ఏమిటి, కొన్ని అధికారాలు వీళ్ళకు ఉన్నాయి. ఒక్క ఉరి శిక్ష మాత్రమే రద్దు చేయకూడదంట, మిగిలినవన్నీ చేయొచ్చంట కొన్ని నేరాల విషయంలో. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఉత్తర్వుని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా, జడ్జిమెంట్ను కూడా రాష్ట్రపతి గారు మార్చొచ్చు. పార్లమెంటుకి అధికారం లేదు. పార్లమెంటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సిందే. అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జీల మీద పార్లమెంట్లో అభిశంసన పెట్టవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్లమెంట్లో ఏమీ చేయలేరు. రాష్ట్రపతి గారే ఏమైనా చేయాలంటే చేయొచ్చు. సో అంత పవర్ఫుల్గా ఉన్న రాష్ట్రపతిని వీళ్ళు కాలపరిమితి ఎలా విధిస్తారు అని ఉపరాష్ట్రపతి గారు కామెంట్ చేశారు. సో ఇది మేబీ కొంత కాంట్రవర్సీయే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొంచెం ఇబ్బందికరమే. అందుకే కేంద్రం ఏం చేసింది, దీన్ని రాజ్యాంగ పరిశీలనకు పంపించింది. రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపించింది. రివ్యూ పిటిషన్ వేసింది. రాజ్యాంగ ధర్మాసనం 7 లేదా 10 మంది, 11 మందో 13 మందో ఉంటారు కదా రాజ్యాంగ ధర్మాసనం, వాళ్ళు దీన్ని పరిశీలించి వివరంగా తీర్పిస్తారు. వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా ఇలాగే ఉంటే, రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తే అది రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు ఏం చేస్తారు, పార్లమెంట్లో మళ్ళీ బిల్లు చేస్తారు. అప్పుడు ఇంక అదే ఫైనల్. ఎక్కడైనా సరే ఒకటి ఆలోచించండి, శాసనసభలో ఒక అంశం మీద శాసనసభలో లేదా పార్లమెంట్లో ఒకసారి బిల్లు చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది, ఆమోదిస్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తే ఏదైనా జరగవచ్చు. మళ్ళీ అదే అంశం మీద రెండోసారి బిల్లు చేశారనుకోండి, అది ఇంక ఫైనల్, దాన్ని ఎవరు మార్చడానికి లేదు. అది రాజ్యాంగంలో ఉన్న రూల్ అన్నమాట. సో అంతిమ బలం అయితే శాసన వ్యవస్థదే రెండోసారి వాళ్ళ దగ్గరకు వస్తే. కానీ ఆ పరిస్థితులు కొన్ని బిల్లుల విషయంలోనే తలెత్తాయి. సో ఇప్పుడు ఈ బిల్లుల విషయంలో ఏం జరుగుద్దంటే, ఈ తమిళనాడుకు సంబంధించిన తీర్పు ప్లస్ రాష్ట్రపతి కాలపరిమితి విధించిన విషయంలో ఏం జరుగుద్దంటే, నేను అనుకోవడం రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళింది. రాజ్యాంగ ధర్మాసనం దీని మీద విచారించి ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు కేంద్రానికి, రాష్ట్రపతి గారికి అనుకూలంగా ఉంటే ఓకే, లేని పక్షంలో రాష్ట్రపతి గారు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అప్పుడు పార్లమెంట్లో మళ్ళీ రెండోసారి ఒక బిల్లు చేయడం ఏదో ఒకటి చేస్తారు. అలాగే ఈ వక్ఫ్ చట్టం విషయంలో కూడా వీళ్ళు ఇంత కసరత్తు చేసి, ఇంత చర్చించి చట్టాన్ని ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు సింపుల్గా దాని విషయంలో సవరణలు చెప్పినా, దాన్ని కొట్టేసినా
పార్లమెంట్ అంగీకరించే అవకాశం లేదు. ఆ విషయంలో కూడా కొంత ఘర్షణ తలెత్తుతుంది. అది కూడా అంతిమంగా పార్లమెంట్ అయితే ఫైనల్ అవుతుంది. అవసరమైతే రెండోసారి ఆమోదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా బలంగా, చాలా మొండిగా, చాలా పట్టుదలతో, చాలా ఏకపక్షంగా వెళ్తున్నారనమాట. ఈవెన్ సుప్రీంకోర్టులకు కూడా అంటే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకు లిమిటేషన్స్ ఉన్నాయండి. ఎవరికి వాళ్ళు పరిమితి విధించింది. ముగ్గురికి పవర్స్ ఇచ్చింది. ఆ పవర్స్లో కూడా లిమిట్స్ పెట్టింది. రాజ్యాంగం అంత గొప్పదనమాట. సో ఎవరు అతిక్రమించడానికి లేదు. ఎవరి మీద పెత్తనం చెలాయించడానికి లేదు. ముగ్గురు కలిసి రూల్స్ వేయాలి. సో రూల్స్ అసలు రాజ్యాంగం బుక్లోనే రూల్ లేదండి. అప్పుడు ఏం చేస్తారు? రాజ్యాంగ సవరణ చేస్తారు. సవరణ చేసి ఒక పాయింట్ యాడ్ చేస్తారు. దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి. ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యవస్థల మధ్య తలెత్తిన గ్యాప్ పరిష్కారానికి కొంత సమయం పడుతుంది. ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.